ఇరాన్ అత్యున్నత నాయకుడిగా 36 ఏళ్లకు పైగా చక్రం తిప్పిన అయతొల్లా అలీ ఖమేనీ శకం ముగిసింది. అయితే ఆయన మరణం తర్వాత ఇప్పుడు అందరి దృష్టి ఆయన నియంత్రించిన అపారమైన ఆస్తిపై పడింది. బయటకు నిరాడంబరంగా ఒక సాధారణ మత పెద్దగా కనిపించే ఖమేనీ వాస్తవానికి ప్రపంచంలోని అత్యంత ధనిక వ్యక్తుల్లో ఒకరని అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. ఒకవైపు ఆయన అనుచరులు ఆయనకు సొంత ఆస్తులేమీ లేవని వాదిస్తుంటే, మరోవైపు రాయిటర్స్ వంటి సంస్థలు ఆయన లక్షల కోట్ల ఆస్తులను శాసించారని సంచలన నివేదికలు వెల్లడించాయి. ఖమేనీ ఆర్థిక బలానికి ప్రధాన వనరు సెతాద్ అనే సంస్థ. 1979 ఇరాన్ విప్లవం తర్వాత జప్తు చేసిన ఆస్తులను నిర్వహించడానికి ఏర్పాటైన ఈ సంస్థ కాలక్రమేణా ఒక భారీ ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. 2013లో రాయిటర్స్ జరిపిన విచారణ ప్రకారం ఈ సంస్థ విలువ సుమారు $95 బిలియన్, అంటే భారత కరెన్సీలో దాదాపు 8.5 లక్షల కోట్లు. విశేషం ఏమిటంటే ఈ సంస్థ ఇరాన్ పార్లమెంటుకు కానీ ఏ ఇతర ప్రభుత్వ పర్యవేక్షణ సంస్థలకు కానీ జవాబుదారీగా ఉండదు. దీని కార్యకలాపాలన్నీ నేరుగా సుప్రీం లీడర్ కార్యాలయం నుంచే నడిచేవి. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి చమురు, ఇంధన రంగాలతో పాటు టెలికమ్యూనికేషన్స్, బ్యాంకింగ్, వ్యవసాయం, రియల్ ఎస్టేట్ వంటి కీలక రంగాల్లో సెతాద్కు భారీగా వాటాలు ఉన్నాయి. ఇటీవలి 2025-26 నివేదికల ప్రకారం ఖమేనీ నియంత్రణలో ఉన్న ఈ ఆస్తి విలువ $200 బిలియన్ వరకు పెరిగి ఉండవచ్చని అంచనా. ఈ సంపదంతా నగదు రూపంలో కాకుండా కంపెనీల షేర్లు, భూములు, ఇతర పెట్టుబడుల రూపంలో ఉంది. దేశంలోని అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యం ఒకే వ్యక్తి కనుసన్నల్లో ఉండడం వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై ఖమేనీకి తిరుగులేని పట్టు ఉండేది. ఖమేనీ వ్యక్తిగత జీవితంపై విరుద్ధమైన వాదనలు ఉన్నాయి. ఆయన చాలా సాధారణ ఇంట్లో నివసిస్తూ పరిమిత అవసరాలతో గడిపేవారని విశ్లేషకులు చెబుతుంటారు. అయితే విమర్శకుల దృష్టిలో వ్యక్తిగత యాజమాన్యం కంటే నియంత్రణ అనేది అత్యంత శక్తివంతమైంది. ఆస్తి ఆయన పేరు మీద లేకపోయినా లక్షల కోట్ల విలువైన సామ్రాజ్యాన్ని తన ఆదేశాల మేరకు నడిపించడమే అసలైన అధికారం. పారదర్శకత లేని ఈ ఆర్థిక వ్యవస్థ ఇరాన్ ప్రజల్లో కూడా అసంతృప్తికి దారితీసింది. ఖమేనీ మరణంతో ఇప్పుడు ఈ భారీ ఆస్తి ఎవరి చేతుల్లోకి వెళ్తుంది? సెతాద్ సంస్థపై పర్యవేక్షణ పెరుగుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.